బ్రేకింగ్ లో చూస్తున్నాం. తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో పలాస నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గౌతు శిరీష్ ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఎమ్మెల్యే ఇంటి చుట్టూ భారీగా వర్షపు నీరు చేరింది. అటు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వానలతో మహేంద్ర తనయ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు మందస మండలంలోని కుంటికోట, రాజపురం, మకరజోల, అచ్యుతాపురం గ్రామాల్లోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. ఆయా ప్రాంతాల చెరువులు తలపిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జిల్లాలో వర్షానికి తోడు భారీ ఎదురుగాలులు. ఆ ఎదురుగాలులకు జీసిగడ మండలం సంతూరుటి వద్ద మెయిన్ రోడ్డుపై భారీ వర్షం పడింది. ఇక దీంతో రాజాం, పొందూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక కలెక్టర్ స్వప్నిల్ దినకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒరిస్సాలోని నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఏ సమయంలో అయినా వరదలు వచ్చే అవకాశం ఉందని నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం ఉన్న చోటుకి ఇసుక బస్తాలు తరలించాలని ఇరిగేషన్ ఎస్సీకి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి వాయుగుండం తీరం దాటింది. ఒడిషా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటినట్టుగా సమాచారం. సముద్రం అల్లకల్లోలంగా మారింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచాయి. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సౌమ్య సిద్ధంగా ఉన్నారు. సౌమ్య, ఏంటి జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్? అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అలాగే ముఖ్యంగా వాతావరణ శాఖ అధికారుల ఫోర్కాస్ట్ ఎలా ఉంది? ఏం చెప్పారు వాళ్ళు? మనం చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఉత్తరాంధ్ర మొత్తం భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే నేపథ్యంలో నిన్న దసరా రోజు కూడా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. అయితే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఉత్తరాంధ్ర మొత్తం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, అదేవిధంగా విశాఖపట్నంలో మాత్రం భారీగా వర్షాలు పడడం, చెట్లు నాలుకొనిపోవడం, అదేవిధంగా వెహికల్స్ మీద పెద్ద పెద్ద భారీ వృక్షాలు పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా చూసాము. అంటే ప్రస్తుతానికి ఒడిశా దగ్గర తీరం దాటుతుంది కాబట్టి ఏదైతే అల్పపీడనం ఉందో ప్రస్తుతానికి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా నుంచి దాటిపోయినట్లుగా కూడా మనకు తెలిసింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటి అంటే ఒడిశాలో ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అక్కడ నుంచి ఏదైతే అక్కడ ఉన్నటువంటి గొట్టా బ్యారేజ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి గొట్టా బ్యారేజ్ దగ్గర నీటి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొక 10,000 క్యూసెక్స్ గానే ఎక్కువైతే ఖచ్చితంగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా జలమయమయ్యేటటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తున్నాయన్నా. ఓకే, థ్యాంక్ యూ సౌమ్య.